పరిశుద్ధ గ్రంథం చూద్దాం ప్రియులారా. మనము మొన్నటి దినాన్న నిర్గమకాండంలోని 12వ అధ్యాయంలో నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. 12వ అధ్యాయం 7వ వచనంలో మనం 2 మాటలు మాట్లాడుకున్నాం. 2 మాటలు ఏంటి చెప్పండి? సమాజ కూటములు అందరూ చేరి ఉదించినప్పుడు అని చెప్పాలి. ఉదించినప్పుడు సమాజ కూటముగా చేరుకున్నారు, అందరూ కూడుకున్నారు. రెండోది సాయంత్రమే వధ జరిగింది. ఇంకా 2 మాటలు ఉన్నాయి. అదే 12వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం చదువుతాం ఇంకోసారి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయులు సమాజ వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధువుల మీద నిలువ కొమ్ముల మీదను పైకప్పు మీదను తన రక్తాన్ని చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడి ఆ మాంసము పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరతో దాన్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల మధ్యమా, చదవని లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. అయ్యా, నాలో ఉండి నాయన మీరు మాట్లాడి వచ్చిన ప్రియులందరితో, యాంత్రుగా ఇంటిన వారితో మీరు మాట్లాడండి. అంతేకాదు నాయన, మా పితరులు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు అయ్యా వారిని ఏ విధంగా మీరు విమోచించారో, ఏ విధంగా బయటికి తీసుకొచ్చారో, ఏ విధంగా గొర్రెపిల్ల వధించబడిందో, ఏ గొర్రెపిల్ల మీరు కోరుకున్నారో, ఏ లోపము లేని గొర్రెపిల్ల మీరు కోరుకున్నారో, ఆ గొర్రెపిల్ల ఉన్న గుణ లక్షణాలు ఏమిటో అయ్యా, ఎందుకు ఆ గొర్రెపిల్లని అయ్యా కోరుకున్నారో, ఆ గొర్రెపిల్ల సాదృశ్యంగా మీరుండి, ముగ్గురుగా మీరుండి మా కొరకు అయ్యా విమోచన కొరకు, మమ్మల్ని రక్తంలో కడగడం కొరకు, మాలో లోపాలు, మాలో దోషాలు, మాలో పాపాలు అయ్యా తీసివేయడానికి అయ్యా పరిశుద్ధుని రక్తం చేత నాయన మీరే ఆ గొర్రెపిల్ల రూపంలో వధించబడి మమ్మల్ని ఈరోజు నీ సమరక్షమలో, నీ సన్నిధిలో, నీ సంఘములో మమ్మల్ని నిలిచిపెట్టుకున్నందుకు మీ స్తోత్రాలు, మీకు వందనాలు. నాలో ఉండి వచ్చి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమాగంత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము రాత్రి నిన్న చెప్పుకున్న మాటలు 7వ వచనములో 4 మాటలు 7వ వచనములో కనబడుతున్నాయి. మొదటిగా దేవాది దేవుడు 7వ వచనంలో చెప్తున్నది అంటే సర్వ సమాజము కూడా గొర్రెపిల్ల వధించినప్పుడు కూడుకోమని చెప్తున్నాడు. రెండవది ఎప్పుడు వధించాలని చెప్తున్నాడంటే సాయంకాలం మాత్రమే వధించాలని చెప్తున్నాడు. 2 మాటలు చెప్పారు. అయితే 3వ మాటకు మనం చూస్తే ప్రియులారా ఏం చెప్తున్నాడంటే గొర్రెపిల్లనంట అగ్ని చేత కాల్చి, ఏం చేయండి, అగ్ని చేత కాల్చి మీరు భుజించండి అంటే తినండి అని. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే గొర్రెపిల్ల మాంసం ఎలా ఉంటది? పచ్చిగా ఉంటది. అవునంటారా? అది పచ్చిగా ఉంటది కాబట్టి పచ్చిగా మీరు దాన్ని తినవద్దు. అయితే దాన్ని అగ్ని చేత మాత్రమే కాల్చండి. పచ్చిగా తినడానికి అది అసలుకి దాని రుచి కానీ దాని టేస్ట్ కానీ తెలియదు. అగ్ని చేత కాలిస్తే ఏమై ఉంటది? అది దానిలో ఉన్న రుచి తెలుస్తుంది, దానిలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది, దానిలో ఉన్న ఆ యొక్క మాంసంలో ఉన్న ఏదైతే మాధుర్యం ఉందో, తీపిదనం ఉందో, ఆ మాంసం తిన్నప్పుడు దాంట్లో ఉన్న మంచి పదార్థం అని చెప్పి మనకి ఏ విధంగా అంటే తెలుస్తాయంటే దాన్ని కాల్చి బాగా తిన్నప్పుడు దానిలో ఉన్న మాధుర్యం అంతా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అది పచ్చిగా తిన్నప్పుడు అది ఎగటగా ఉంటది, దాన్ని తినలేము. కానీ దేవుడు చెప్తున్నాడు ఎందుకు కాల్చి ఎందుకు తినమంటున్నాడు? పచ్చిగా తింటే ఎగటగా ఎందుకు ఉంటది అంటే పచ్చిగా తినేదానికి అది వేరు, కాల్చి తినేటప్పుడు దాంట్లో ఉన్న రుచి వేరు, దాంట్లో ఉన్న మాధుర్యము వేరు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రియులారా ఎందుకు కాల్చమని, దేంట్లో కాల్చాలి? ఇప్పుడు అగ్నిలో కాల్చాలి. అంటే అది వధించబడింది, అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భుజించాలంటే అగ్నిలో కాల్చాలి.
అంటే అది ఏమవ్వాలంటే అగ్నిలో కాల్చాలి. నిప్పుల మీద. దేనికి స్తోత్రాలు లేదా? ఎందుకు అగ్నిలో కాల్చమంటున్నాడు అంటే గొర్రె పిల్ల వధించబడిందంటే దాసామాసం వధించబడలేదు. గొర్రె పిల్ల వధించబడిందంటే అది ఊరికే వధించబడలేదు. ఏదో మాత్రాన అది మనం స్వేచ్ఛగా దాన్ని భుజించాలని అందునిమిత్తం అది వధించబడలేదు. అది ఎందుకు వధించబడాలంటే అది స్వేచ్ఛగా మనం బయటికి రావాలన్నా, ఐగుప్తు దేశం చీకటి నుంచి బయటికి రావాలన్నా, మనకు విమోచన కలగాలన్నా, బంధింపబడుతున్న బంధకాలు తెంపబడాలన్నా అది కాల్చబడాలి. దేవుని స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఎందుకు కాల్చబడాలంటే ఆ గొర్రె పిల్ల ఎంత శ్రేష్టమైనది, ఆ గొర్రె పిల్ల ఎంత పరిశుద్ధమైనది, ఆ గొర్రె పిల్ల ఎంత నీతిమంతుది, ఆ గొర్రె పిల్ల ఏ లోపము లేనిదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? అది కాల్చబడిన తర్వాతే దాని మాధుర్యం నీకు తెలుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రాలు లేదా? హల్లెలూయా. అయ్యా అది కాల్చిన తర్వాత అది ఏదైతే కాల్చిన తర్వాత దాని మీద ఉన్న గాయాలు కానీ, దాని మీద ఉన్న దెబ్బలు కానీ దానికి ఏం తెలుస్తుంటే మనకి తేట తెల్లగా కనబడతా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, గాయపరిచిని కొట్టిని చూస్తే అది ఏమైపోతూ ఉంటది? కాల్చినప్పుడు గడ్డగట్టిపోయి దాని మీద ఉండిపోద్ది. అలాగా కాల్చినప్పుడు మీరు చాలాసార్లు కాల్చలేదు అనుకుంటా. చాలాసార్లు ఇక్కడ కాల్చి అనుకోవాలి మేము ఉన్నాం. అంటే ఆటలు కాదు, చిన్న చిన్న సంచుల్ని కొల్లి అది కాల్చినప్పుడు అది మేము కొట్టినప్పుడు కర్రత ఏదైనా గబ్బుకొని కొట్టి అది అనస్పెట్గా దాన్ని చంపినప్పుడు దాన్ని కాల్చినప్పుడు ఎక్కడైతే కూడా అది అక్కడ రక్తము గడ్డకట్టిపోతుంది, లేదా గాయం అయిపోతుంటది. ఆ గాయం అయిపోతే అలా కనబడుతూ ఉంటారు పిల్లలు అసలుకి. అయితే పిల్లలు ఇక్కడ కాల్చమన్నాడంటే అర్థం ఏంటంటే పిల్లరా, దాంట్లో ఉన్న మాధుర్యం ఒక విధంగా ఉంటది. అయితే దాన్ని కాల్చమన్నాడు ఎందుకనంటే అగ్ని చేత కాల్చాలి. అదే చేత అండి, ఎందుకు ఈ అగ్ని చేత కాల్చాలని దేవాదేవుడు చెప్తున్నాడు అంటే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్న మాట, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నా ఆర్తధ్వని వినక. ఏంటంటే నా ఆర్తధ్వని వినక అంటే ఆర్తధ్వని అంటే ఎక్కడి నుంచి ఆయన ప్రార్థిస్తున్నాడు, ఎక్కడి నుంచి మనం పెట్టుకుంటాడు? హృదయ అంతరంగంలో నుంచి. ఆర్తధ్వని అంటే అగ్నిలా కాలిపోతూ ఉన్నాడు. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే అగ్నిలా కాలిపోతున్నాడు. ఆర్తధ్వని అంటే మన ఊరికినే మనకందరూ తెలిసిన ఆర్త అంటే మన దేని ఆర్త అంటే దేని వెలిగిస్తా? కప్పూరం వెలిగిస్తాం. ఆర్తనంటే మనకి భౌతిక పరంగా నేను చెప్తాను. ఆ కప్పూరం వెలిగించి చేతి మీద వెలిగించగలుగుతామా? కానీ కొన్ని కప్పూరం వెలిగి దాని మీద చేయి పెట్టగలుగుతావా? ఎందుకని? కాలిపోతాను. ఇప్పుడు దావీదు ఏం చెప్తున్న, ఆర్తధ్వని వినక అంటే నేను అగ్నిలో కాలిపోతున్నాను ప్రభా, అయ్యా నేను ఎందుకు చెయ్యి విడిచావు, ఎందుకు నన్ను ఇదిగో తోలనాడుతానని చెప్పి దావీదు ఏం ప్రార్థిస్తున్నాడు అంటే ఇది ప్రవచనము ప్రియులారా. నా ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సర్వ మానవాల కొరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మన పాప భారమంతా కూడా ఆయన మీద మోస్తున్నాడు. దేనికి స్తోత్రాలు లేదా? ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వేసుకున్నప్పుడు పిల్లరా తండ్రి ఏం చేశాడంటే చెయ్యి విడిచేశాడు. ఏం చేశాడండి? చెయ్యి విడిచేశాడు. ఎందుకంటే ఆయనే భారం అయ్యలేని, ఆయనే అనుభవించలేని, ఆ త్యాగానికి ఆయనే సమర్థుడని, ఆయనే నీతిమంతుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన మాత్రం తన అర్హుడని చెప్పి భారమంతా ఆయనే మొయ్యాలని చెప్పి ఆయన మీద అగ్ని కుంపల లాంటి అగ్ని. ఏంటిది భారం అంటే? నీ పాపము, నా పాపము, మన దోషములు, మన మలిన వైపున జీవితాలు అవన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. అవి ఎలాంటి పాపములు అంటే ప్రియులారా, హత్య చేసినట్టు వారికి ఒక పాపము, పాడు చేసినట్టు వారికి ఒక పాపము, దొంగతనం చేసినట్టు వారికి ఒక పాపము, దేవుని తుణీకరించినట్టు వారికి ఒక పాపము, బూతులాడినట్టు వారికి ఒక పాపము, వ్యర్థంగా తిరిగినట్టు వారికి ఒక పాపము, ఇంకా దేవునికి విరోధమైన స్వభావాలు కలిగినట్టు వారికి ఒక పాపము, ఈ లోకంలో దేవుడు సృష్టించిన వాటిని మనం ఆరాధించడం ఒక పాపము, సర్వ సృష్టికర్తని మనం మర్చిపోవడము ఇంకొక పాపము. ఈ పాపములన్నీ కూడా మానవులుగా మనం చేసుకుని ఆ పాపవారం మనం పోయలేక ఈ పాపాలు ఒకళ్ళిద్దరు కాదు, అది సర్వలోకములున్న సర్వ జనాంగాన్ని కూడా ఆయన ఒక్కడ మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైతే అగ్ని కుంపడలా కాలిపోతున్నాడు. ఆ కాలిపోతున్నప్పుడు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే తన చెయ్యిని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా ఇక్కడ మాట
నా దేవా నేను ఎందుకు చెయ్యి విడిచిపెట్టేస్తావు అంటే దావీదు ప్రియులారా, ఇదిగో ఆయన సమస్త కార్యాలు దేవుని యందు యథార్థవంతులు నీతివంతులు నడిచినప్పటికీ పాపము ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన విషయంలో దేవుడు ఏం చేశాడు పిల్లరా, ఒక కుమారుని ఇవ్వగానే ఆ కుమారుని మొత్తేశాడు. ఏం చేశాడంటే మొత్తేగానే దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయబడి చేస్తావు, నా ఆత్మతోని వినవా అంటే కుమార్ని రక్షించవా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. దాని దేవుడు కనికరించలేదు. ఏం చేయలేదండి? కనికరించలేదు. దయ చూపలేదు. ఒక్క పాపం మాత్రమే దావీదు చేశాడు. కానీ మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని దోషాలు చేస్తున్నాం, ఎన్ని మాటలు అన్నాం, ఎన్నిసార్లు తునీకరిస్తున్నాం. మరి అగ్నిలాంటి కుప్పలాగా ఉన్నదని ఉండదా? ఒక్క మాట మనం అంటేనే ఒళ్ళంతా అగ్నిలాగా మండిపోతూ ఉంటది. అలాంటిది మనం ఎన్ని చేస్తామంటే పుట్టిన మొదలుకొని ఊహ తెలిసిన మొదలు ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసాం. అవన్నీ ఎవరు భరిస్తున్నారు? మనం భరిస్తున్నాం అంటారా? మనం భరిస్తే ఈరోజు అక్కడ శరసాలలో ఉండేవా? శరసాలు ఉంటే ఇంకా ఏడ్చేవా? కానీ దేవుడు నిన్ను నన్ను పాపములను మనల్ని, పాప జీవితంలో మనల్ని, మలిమైపోతున్న మనల్ని, పాడు జీవితంలో పెట్టకపోల మనం తీసుకొచ్చి కడిగిన ముత్యములాగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఎందుకు అగ్ని చేత కాల్చమన్నాడంటే మన పాపములే అగ్ని లాంటివి మన పాపములు. దాంట్లోనే ఆయన ఏం చేసి కాలిపోతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? కాలిపోతూ ఉన్నాడు. ఆయన కాలిపోతున్న ప్రియులారా, ఇదిగో సిలువకి అప్పగించబోతున్న ముందు దినాన్ని ఆయన ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? బాగా ఏడితే కన్నీరు వస్తుంది. రక్తం ఎవరికి వస్తుందా? కానీ ఆయన సర్వ సృష్టికర్త, సమస్తం ఎదిగినట్టు యంత్రంగా ఎరుగుని దేవుడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తముగా మారింది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అంటే నరనరాలు సంపించుకొని పిల్లరా ఆ తలుసుకొని ఆ నరనరంలో రక్తము కార్యంగా ప్రార్థి ఎంత పాప భారం భరిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకళ్ళు కర్రతో గట్టి కొడితేనే రక్తము కాదు. అలాంటిది రక్తము కారినట్టుగా ప్రార్థన చేస్తుంటే మన పాప భారాలు అగ్నిలాగా ఆయన కాల్చి వేస్తుంటే దాన్ని భరించి ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట. ఎలాంటి పాప భారాలు ఉంటాయంటే విలాప వచనాలు, విలాప గ్రంథం, విలాప కార్యాలు 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది. కేసు నెంబరు 680 పేజ్ అండి. విలాపు వాక్యములు 1వ అధ్యాయము 12, 13 వచనాలు తీయండి. త్రోవను నడుచువారులారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింతేలా మీకు చింత లేదా? యెహోవా మరి మొదటి చదవండి, స్పష్టంగా సరిగ్గా చదవండి. త్రోవలో నడుచువారులారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమ నుండి ఆయన ఎముకల మీదకి అగ్ని ప్రయోగించున్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను సిక్కపరచుటకై వలయొగ్గి ఉన్నాడు. నన్ను వెనుకకు తిప్పి ఉన్నాడు. ఆయనను పాడు చేసి దినమెల్లా నన్ను సమస్యలు చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను. నా ఫలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఏ విధము చేత పాపమును మోసి ఉన్నాడు,
ఏ విధంగా ఆయన అప్పగించి ఉన్నాడు, ఏ విధంగా కాలిపోతున్నాడో విలాపు ప్రవక్త అయిన ఇర్మియా ఈ మాటలను ప్రవశిస్తూ, త్రోవలో నడుచు వారులారా ఇలాగ జరుగుడు చూడక మీకు చింత లేదా అంటున్నాడు. అంటే చూడండి, ఆయన చింతాక్రాంతుడిగా చేస్తున్నారు పిల్లలు. ఎవరు చేస్తున్నామంటే మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన అగ్నిలో కాలిపోతూ, ఇదిగో ఆయన రగిలిపోతూ, ఆయన మండిపోతూ ఉన్నాడు. ఆయన ఇదిగో ఆ యొక్క అగ్నిలో కాలిపోయి వీపంతా చిట్లిపోయింది. ఇదిగో పక్కలో పలపబోటు ఆయన చెప్తున్నాడు. ఆ మెడకు పైగా పాప భారములు మోస్తున్నాడు. అంటే తలపైన మెడపైన ములి కిరీటం ధరింపజేస్తున్నాడు పిల్లరా. ఆయన పక్కలో పొడుచున్నాడు. శత్రువుల చేతికి ఆయనే అప్పగించి బలహీనుడిగా చేస్తున్నాడు. అంటే మన పాప భారములన్నీ ఆయనే మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరనుండి ఆయన నా ఎముకల మీద అగ్ని ప్రయోగించి ఉన్నాడు ప్రియులారా. అది ఎడతెగక వాటిని కాల్చుతూనే ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాపము ఏమవ్వాలి? కలవర శిలువలో అది కాల్చబడాలి. ఆ పాపం అలా ఉండిపోకూడదు ప్రియులారా. ఆ పాపాన్ని దేవుడు ఏం చేశాడు? అగ్నిలో కాల్చి వేసేసాడు. ఆ పాపాన్ని తీసివేసేసాడు. కాబట్టి ఆ పాపాన్ని కలవర శిలువ దాన్ని విడిచివేసేసాడు. దేనికి స్తోత్రాలు. అది విడిచివేయబట్టి మనకేం కలిగిందంటే విమోచన కలిగింది. మనకేమి కలిగిందంటే స్వతంత్రం కలిగింది. మనకేమొచ్చిందంటే పరిశుద్ధత వచ్చింది. మనకేమొచ్చిందంటే పవిత్రత వచ్చింది. ఇప్పుడు ఆ నీతి రాజ్యంలో ఆ నీతిమంతుడితో పాటు ప్రవేశించడానికి నీతిమంతుడు యేసుక్రీస్తు వారు మనకి ఏమనిపించారంటే బాట వేస్తున్నాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అగ్ని చేత కాల్చాలి, రెండోది తినాలి. ఏం చేయాలండి? కాల్చాలి, తినాలి. ఇప్పుడు ఆయన అగ్ని చేత మనం కాల్చబడ్డాడు, ఆయన కాల్చబడ్డాడు మన పాపముల చేత. దేనికి స్తోత్రాలు. అందుకే తోర నడుచు జనులారా ఈ వింత చూసి మీకు చింత ఏమాత్రం లేదా, ఏమాత్రం లేదా. ఈ కాలంలో ప్రియులారా ఆ మందిరం అంతా శిథిల వ్యవస్థ అయిపోయింది. మందిరం అంతా పడగొట్టబడింది. అవన్నీ కూడా కాల్చబడ్డాయి. అదే నా ప్రభు మందిరం ఉన్న ప్రభు 2022 సంవత్సరంలో ఈ శిలువ ఏదైతే ఉందో ప్రియులారా, ఈ శిలువ మీద ఏలాడుతూ ఆయన కూడా ఇది ఎలా ఉన్నాడంటే దేవాలయం ఆలయం అంతా కూడా శిథిల వ్యవస్థ అయిపోయింది, అవస్థతో అయిపోయింది. వెనకాతలేమో వీపు చిక్కిపోయింది, పక్కలో పల్లిపు బోటు, కాళ్ళకు చేతులకు మేకులు. ఇదిగో దాహము అయినప్పుడు కూడా చిరక చేదైన చిరకిచ్చి ఆయన మనం ఏం చేసామంటే త్రోల నాడేమో, ఆయన విడిచిపెట్టాము. మన పాప భారం అంతా మోస్తూ ఉంటే అప్పుడు తండ్రి తానే మొయ్యాలని చెప్పి, తానికి అరుడని చెప్పి తన చెయ్యి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టలే. నా దేవా, నా దేవా, నా యొక్క ఆర్తదని నువ్వు వినవా? హల్లెలూయా. నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టేశారు అంటే ఆయన మొయ్యగల సత్యం గల భారం మొయ్యగలడు, సమర్థుడని చెప్పి తండ్రి కుమారుని పంపి ఉన్నాడు. పిల్లల దేనికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప భారం మొయ్యగల శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మన ప్రేమైన యేసుక్రీస్తు వారి. పిల్లల ఈ లోకంలో దేవులుగా చెప్పుకుంటున్నారు, దేవతలుగా చెప్పుకుంటున్నారు, కానీ ఒక్కరు కూడా పాప భారం మోసి ఉన్నాడని చెప్పి ముందుకొచ్చి నిరూపించగల దేవుడు కానీ దేవతలు ఎవరి భూలోకం లేరు. అది మోసినది, మోయి సత్యం కలిగి భారములతో మేయగలిగిన దేవుడు, చెప్పుకున్న దేవుడు ఉన్నది ఎవరైనంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు నా యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పాపములైన ఆయన కాల్చబడ్డాయి. అంటే ఆయన మోయిస్తున్నాడు. ఆయన మీద ఆయన అన్ని కూడా అగ్నిలాగా మండిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ పాపములు ఏం చేయాలి? కాల్చబడాలి. కాల్చిన తర్వాత శరీరం తినమని చెప్తున్నాడు. ఎందుకు తినాలి? ఆయన వచ్చే పర్యాంతరము వరకు మనం ఏం చేయాలండి? ఆయన వచ్చే పర్యాంతరము కూడా కానీ శరీరం మనం ఏం చేస్తుంటున్నాం? భుజిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, అది కాల్చిన తర్వాత శరీరం తింది దాంట్లో మాధుర్యం. వాక్యం ఎంత మాధుర్యం ఉంటుందండి. వాక్యాన్ని మనం పచ్చిదిగా తింటే అర్థం కాదు. కాల్చాలి. ఎక్కడ? మోకాలు వేసి మోకాల మీద ప్రార్థన చేసి. అంటే మోకాలంటే నువ్వు వంగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే మోకాలంటే అది పొయ్యి పెట్టి పొయ్యి మీద ఏం పెట్టాలి? అగ్ని వంటల మాటలు పెడుతూ ఉంటే అది ఉడికిన తర్వాత మనం భుజిస్తూ ఉంటే కాల్చి తింటూ ఉంటే ఆ వాక్యం మాధుర్యమే వేరు, ఆ వాక్యం రుచే వేరు. దేని స్తోత్రాలు. లేదా మనం ఏదో వచ్చి వెళ్ళాము బైబిల్ చదువుతున్నాం అంటే కాదు పిల్ల, నువ్వు ప్రార్థన చేసి చదువు. నువ్వు ప్రార్థన చేసి చదివిన తర్వాత దాని మాధుర్యం నీకు ఏంటంటే అది నీతోనే మాట్లాడుతూ ఉంటుంది.
అది మిమ్మల్ని ఇంకెక్కడికి నడిపిస్తూ ఉంటుందంటే మధురమైన స్థలాల దగ్గరికి. ఇదిగో తేనె నా వాక్యము దేనికి స్తోత్రాలు చెల్లిస్తాం. చుట్టూ తేనె దారాల కంటే మధురమైనది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు కాల్చమన్నాడంటే పిల్లరా, కాల్చడం అంటే మన పాపములు ఆయన మీద వేయటము. కాల్చి తినమన్నాడంటే పిల్లరా, ఈ ఒక్క మన ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే సేవిస్తూనే ఉంటే దాని మాధురి మనకి తెలుస్తూ ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 మనం చూద్దాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరిగిన ఆయనను మన కోసం దేని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తారంటే పాపమెరిగిన ఆయన మన కొరకే ఆయన్ని. ఎందుకు పాపముగా చేశాడంటే మనం నీతిమంతులుగా ఉండాలని, నీతిని మనం ఎత్తాలని, నీతిలో మనం జీవించాలని. పిల్లరా, ఆయన ఏలో పాపము లేదు, ఏ దోషము లేదు. మొదటిగా ఆయన చెప్పి ఉన్నాడు ఎలాంటి గొరిపిల్ల కావాలని చెప్పి ఉన్నాడు. నిర్దోషమైన గొరిపిల్ల అంటే లోపము లేని గొరిపిల్ల, మత్సైనను డాగైనను కలంకం లేని గొరిపిల్ల. ఆ గొరిపిల్లని ఎన్నుకోమన్నాడు. ఆ గొరిపిల్లని ఎన్నుకొని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం బయటికి రావడానికి వదిలించబడింది. ఆ దినాన్ని కొత్త నిబంధన మనకి ప్రియులారా, యేసుక్రీస్తు అనే దోషము లేనటువంటి పాపము లేనటువంటి ఆయనలో ఏ మత్సరైన డాగైన కలంకమైన లేనంటే ఆ పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు మన పాపం నిమిత్తం ఆయన వధించబడ్డాడు. ఎందుకంటే నీ పాపములు నా పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. హల్లెలూయా. ఏ పాపమెరగని ఆ పాట చూడండి. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా. నెపమెంచకై నీ కృపలో, నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా. సిలువకు నిన్ను నే కొట్టితిని, తురువాలతో చేరితిని. సిలువకు నిన్ను నే కొట్టితిని, తురువాలతో చేరితిని. కలుషంబులను మోపితిని, కలుషంబులను మోపితిని. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా. ప్రకాల బల్లెపు పోటు గ్రక్కున పొడచితినే, ప్రకాల బల్లెపు పోటు గ్రక్కున పొడచితినే. మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని. మాకు చూపితివయ్యా, మాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా.
పాపం ఎరగినటువంటి వాడు, ఏ పాపము ఆయన లేదు. ఆయన పరిశుద్ధుడు, దోషము లేనిటువంటి వాడు, నిర్దోషమైన వ్యక్తి. ఆయన మన పాప భారములన్నీ కూడా ఆయన మీదే వేసుకొని ఆయనలో కాలిపోతూ ఉన్నాడు. ఎవరి చేత అంటే దహించి అగ్ని చేత కాలిపోతూ ఉన్నాడు. తన తండ్రి చేయి విడిచాడు. మన పాప భారములన్నీ కూడా ఆయన మన మంటగా మండించబోతున్నాడు. ఇప్పటికైనా ప్రియులారా, మీరైనా నేనైనా ఇంకా మన పాప భారం ఆయన వేస్తున్నామేమో. ఈ రోజుకైనా మనం జీవించినంత కాలం మన పాప భారము ఆయన మీద మోపకంట ఉండాలంటే, ఆయన భరించకంటే మన పాప భారం ఆయన మీద వేయకంట ఉండాలంటే, ఆయన కాల్చి తినమనే శరీరం మనం భుజిస్తున్నాం కాబట్టి, ఆ శరీరంలో మాధుర్యం మనకు తెలుస్తుంది కాబట్టి, వాక్యానుసారమైన జీవితం జీవిద్దాం, వాక్యానుసారమైన బ్రతుకుదాం. ఎందుకంటే నీతిని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆ నీతి మనం నీతిమంతులుగా ఉంటూ అనేక మంది నీతిమంతులు తిరుగుతాం. ఆ నీతిమంతులైన దేవుడికి కృతజ్ఞతాస్తుతుల ద్వారా నిత్యము ఎల్లప్పుడు ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తుతి పిల్లరా. మొదటిగా మూడవదిగా ఏం చెప్తున్నాడంటే పిల్లలు ఇక్కడ అగ్ని చేత వధించబడిన గొర్రెపిల్లని అగ్ని చేత కాల్చి తినమంటున్నాడు. అయితే ప్రేమ యేసు క్రీస్తు వారే అగ్ని చేత కాల్చబడ్డారు. మన పాపములన్నీ కాల్చబడ్డాయి, ఆయనే వధించబడ్డాడు. నాలుగో మాటగా మనం చూస్తే పిల్లరా, నాలుగో మాట చూస్తే గొర్రెపిల్ల వధించిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయాలి? ఇప్పుడంట ఇండ్ల ద్వారబంధముల మీద, కొమ్ముల మీద చల్లాలి. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు చల్లమన్నాడు ద్వారబంధముల మీద? ఎందుకు చల్లాలి అంటే పిల్లరా, ఐగుప్తు దేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళండి? ఐగుప్తు దేశంలో, అంటే పరాయ దేశంలో ఉన్నారు. చీకటి గల పొలములో ఉన్నారు వాళ్ళు, అగ్ని గల కొలుములు ఉన్నారు, అపవిత్రమైన దేశములు ఉన్నారు, పాప శాపములతో ఇదిగో అంధకారంతో ఉన్న దేశములు ఉన్నారు, అన్య దేశములు ఉన్నారు. ఇప్పుడు అక్కడ వీరు విమోచించబడాలి, వీరు రక్షింపబడాలంటే చాయిస్ ఏం లేదు ప్రియులారా. ఒకటే ఒకటాలకి రక్తము చేత ఆ గృహం రక్షించబడాలి, ఆ గృహముల వ్యక్తులు రక్షించబడాలి, ఆ కుటుంబం రక్షించబడాలంటే రక్తము చేత కడగబడాలి. దేని స్తోత్రాలు. ఆ రక్తము చేత కడగబడాలి, ఆ రక్తము కనబడాలని చెప్పి పిల్లరా, వారి గుమ్మముల మీద, ఐగుప్తు గుమ్మములు, ఇల్లుకి ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు అందరూ గుమ్మములు వదిలించిన రక్తము, ఆ పల్లెములో కాల్చిన రక్తము ఏమి చేయదు కానీ ఆ రక్తం అంట ఆ గుమ్మాలకు రాస్తూ ఉంటేప్పుడు మరణదూత రాత్రికాల సమయం, 14 రాత్రికాల సమయం మరణదూత వచ్చేసి ఎక్కడికి వచ్చేసండి పిల్లరా, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు తొలిసూళ్ళందరూ వధించడానికి, సిగ్గుపరచడానికి, అవమానపరచడానికి, ఎవరిని? ఐగుప్తు దేశ ప్రజలందరినీ, ఫరోను కూడా అవమానపరచడానికి, సిగ్గుపరచడానికి. ఆ దేశంలో అన్య దేవతలుగా ఉన్న విగ్రహాలను ఏదో దేవుడిగా పూజిస్తున్నారో, పక్షులేని జంతువులేని అనేటిగా పూజిస్తున్నారు దేవుడిగా, ఇదిగో వాళ్ళ అర్పణలు అర్పిస్తున్నారు. వాళ్ళందరూ సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేస్తే తొలిచూలు పిల్లలందరినీ కూడా హతమార్చడానికి మరణదూత వచ్చేసాడు. ఇప్పుడు మరణదూత వచ్చేసి ఏం చేస్తున్నట్టే పిల్ల ఐగుప్తు తొలుచులను చంపుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఐగుప్తులో నివాసం ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తు దేశంలో ఉన్నాయి. వారి ఇల్లులేమో క్రమంగా ఉన్నాయా? క్రమంగా లేవు. అక్కడ ఒక 10 ఇల్లు, అక్కడ ఒక 10 ఇల్లు, అక్కడ ఒక 2 ఇల్లు, అక్కడ ఒక 4 ఇల్లుగా మనకలాగా ఉన్నాయి కాబట్టి ఇల్లు మొత్తాన్ని తెగేసుకెళ్ళిపోతే మాత్రము ఐగుప్తు ప్రజలు కూడా తో పాటు ఇశ్రాయేలు ప్రజలు చనిపోతుంటారు. ఇప్పుడు సాగు కూడా ఉందంటే అక్కడ ఏమి ఉండాలి? ఒక గుర్తు. ఏ గుర్తు ఉండాలండి? యేసు రక్తం వల్ల ఒక గుర్తు కనబడాలి. గుమ్మాన్ని కనబడగానే ఆ మానవదూత ఆ రక్తం గుర్తు చూసి దాటిపోతున్నాడు. ఆ రక్తం మాకు గుర్తు చూసి దాటిపోయి ఐగుప్తు ప్రజలు మాత్రమే, ఐగుప్తు ప్రజల తొలిచులను మాత్రమే, రాజకుమార్ తొలిచులను మాత్రమే దేవదూత, అంతే మరణదూత అందరినీ కూడా మొత్తింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రేపు రాబోతున్న రాకడలో ప్రియులారా, రాబోతున్న వక్రతలు, రాబోతున్న తెగులు, నిన్ను రక్షింపబడాలి. నేను ఇదిగో క్షేమము ఉండాలి, ఆరోగ్యము ఉండాలి, సత్యము ఉండాలి. ఆ దేవుని చేత ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే రక్తము చేత మనం ఏమి పడాలంటే కడగబడే వారికి ఉండాలి. రక్తం చేత కడగబడినప్పుడు పిల్లరా మరణదూత కూడా ఇదిగో దహించి వేయడానికి, మరణదూత కూడా మనం కాల్చి వేయడానికి, ఈ లోక సంచారముగా ఆయన వలయ చేయడానికి ఒక ఖడ్గాన్ని పట్టుకొని వస్తున్నప్పుడు రక్తం చేత కడగబడి నేను, రక్తం చేత కడగబడి నీ కుటుంబాన్ని, రక్తం చేత కడగబడి నీ గృహాన్ని కూడా ఆయన దాటి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఐగుప్తు దేశంలో, ఐగుప్తు దేశంలో అన్యులు ఉన్నట్టు వారి దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడు. అంటే మనకు రక్షణ
ఆయన రక్తములు మాత్రమే కలుగుతాయి. హల్లెలూయా. సాదృశ్యంగా ఎలా చెప్పొచ్చు అంటే పిల్లరా, ఐగుప్తులో జరిగింది అలాగే. అంతేకాదు ప్రియులారా, అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి దేవాదేవుడు చూసినప్పుడు అక్కడ ఉన్న నీతిమంతుడు ఏ రక్తం చేత కడగబడ్డాడండి? లోతు దేవుని రక్తం చేత కడగబడ్డాడు. లోతు దేవుని రక్తం చేత విమోచించబడ్డాడని చెప్పి దేవాదు దేవుడే ఎవరెళ్ళింది అక్కడికి? దేవాదు దేవుడే చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి ఆ దేశాన్ని అగ్ని చేత కాల్చి వేశాడు. ఒకవేళ నేను నీతిమంతుల రక్తం చేత కడగబడి ఉంటే అగ్ని ప్రళయాలు ఈ లోకంలో కుమరించబడినప్పటికీ నా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చేయి పట్టి ఆయన క్షేమకరమైన దేశంలో తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం ఎందుకంటే పిల్లలు మనలో ఉండాలి. ఆ రక్తం ఎందుకంటే ఎండ్ల మీద ఉండాలంటే మనల్ని కాపాడేవాడు దేవుడు. ఆయన మనం రక్షించడానికి ఆ రక్తం మనలో ఉండాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహుదుర్గములో మునిగెనే చమత్కారముగా మారెనే, బహుదుర్గములో మునిగెనే చమత్కారముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. అందరూ కలిసి పాడదాం. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము అమూల్యమైన రక్తం ప్రియులారా. ఆ రక్తము ప్రతి ఘోర పాపం నుండి మనల్ని కడిగి ఆ రక్తము ఏం చేస్తుందంటే వీళ్ళు మనల్ని రక్షిస్తుంది. ఆ రక్తం మనల్ని కాపాడుతుంది. ఆ రక్తమే
మహాపరిశుద్ధ స్థలములో. ఎక్కడ చేస్తుందండి? ఈ స్థలంలో కాదు. లోతు నీతిమంతుడు ఏ స్థలంలో తీసుకెళ్ళాడు? క్షేమకరమైన స్థలంలో తీసుకెళ్ళాడు. ఆ పాపం స్థలంలో, ఆ యొక్క సొదొమ స్థలంలో, అగ్ని చేత కాల్చబడుతున్న స్థలంలో విడిచిపెట్టలేదు. ఈరోజు నేను నన్ను కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రక్తం చేత మనం కడగబడినట్టయితే, ఆయన రక్తం చేత మనం ముద్రించబడినట్టయితే, ఆ రక్తదానంలో మనలో ప్రవేశిస్తే ఆ రక్తం కాల్చిన దేవుడు ఆ మహాపరిశుద్ధ స్థలం నివాసం చేస్తున్న దేవుడి యొక్క స్థలంలోనికి మనలో కూడా ఒక దినాన తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పిల్లరా, దుఃఖంలో నుంచి ఆ రక్తం మనల్ని కాపాడుతుంది, శ్రమలో నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ రక్త ధారలో పిల్లరా మనల్ని మహాపరిశుద్ధమైన స్థలంలో నివాసం చేస్తుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, యేసుక్రీస్తు అనే రక్తాన్ని మన కొరకు చిందించున్నాడు. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తము ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను సంరక్షిస్తే, యేసుక్రీస్తు వారు ఈ రోజు మన కొరకు ఆయన రక్తాన్ని ధారపోస్తున్నాడు. ఆయన ఎలాంటి రక్తాన్ని ఎక్కడ ధారపోస్తున్నాడు అంటే పిల్లరా, ఎందుకు ధారపోస్తున్నాడు అంటే ఆయన మనలంట ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:14-15 మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడుతుంటాయి పిల్లరా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, అరణ్యములో మోసే సర్పాన్ని ఎలాగెత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లకు బదులుగా ఎవరు బలి అయిపోయారు? యేసుక్రీస్తు వారే బలి అయిపోయారు. ఎందుకు బలి అయిపోయారంటే పిల్లరా, ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతండి? ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ విశ్వంలో ఎవరు చూపలేని ప్రేమ, ఈ విశ్వంలో ఎవరు కనపరచలేని ప్రేమ, ఒక తల్లి ప్రేమ కంటేను, ఒక తండ్రి ప్రేమ కంటేను, ఒక చెల్లి ప్రేమ కంటేను, ఒక అన్న ప్రేమ కంటేను మన దేవుడు ఎవరు చూపించలేని ప్రేమ, ఆయన ఎంతో ప్రేమ నీ కొరకు నా కొరకైనా చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆ ప్రేమ కొరకే ప్రియులారా ఆయన విశ్వంలో మన కొరకు మరణించున్నారు. అయితే ప్రియులారా, గొర్రె పిల్లగా ఎవరు వధించబడ్డారు? గొర్రె పిల్లగా ఎవరు రక్తం కాల్చారంటే నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆ పరిశుద్ధమైన దేవాది దేవుడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు నిర్గమకాండంలో చూసుకున్న మాటలన్నీ, ప్రభువు యేసుక్రీస్తు వధించబడిన మాటలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవంటారా? అక్కడ వచనాలకి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నెరవేర్చబడిన వచనాలకి ఈయన ఏ విధంగా వధించబడ్డాడో, గొర్రెపిల్ల అక్కడ ఏ విధంగా వధించబడిందో, గొర్రెపిల్ల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏ మోచన కలిగిందో, యేసుక్రీస్తు వారికి ఏ మోచన కలుగుతుందో మనకి లేఖనాలన్నీ కూడా ఎలాగున్నాయి? సరిగా ఉన్నాయి పిల్లరా. ఆ రోజు వారిని విడిపించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా విడిపిస్తున్నాడు. ఆ రోజు వారిని ఎక్కడికి నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాడు, పరమ కణాలు నడిపించాడు. ఈ రోజు మనలందరినీ కూడా ఎక్కడ నడిపించబోతున్నాడు అంటే ఆ పరలోక రాజ్యంలోకి నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పరలోక రాజ్యం కొరకే, ఆ నిత్య మహిమలోకి మనం ఉండాలని, ఆ పరిశుద్ధ సంఘంలో మనం ఉండాలని, ఆ పరిశుద్ధ స్థలాల్లో మనం నివసించాలని చెప్పి పిల్లారా, ఆయన మహిమను విడిచిపెట్టి శరీరధారికి లోకములకు వచ్చి నీ కొరకు నా కొరకు రిక్తులుగా చేసుకొని ఆయన రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మనకి ఆ నిత్య మహిమను పిలిచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప కృప ఇచ్చాడు పిల్లారా, ఎంత గొప్ప కృప ఇచ్చాడు. ఈ కృప ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ కూడా మనకు దొరికేనే దొరకదు పిల్ల. ఎందుకంటే ఆయన ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించిన దేవుడిని ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనకు ప్రాణం పెట్టిన దేవుడి కోసం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. 4 మాటలు మనం 7 వచనములు 2 దినాల 2 మాటలు చెప్పుకున్నాము. ఒకటి, వధించబడిన సమాసముగా ఆ ఉదపించిన గొర్రెపిల్ల దగ్గర ఇశ్రాయేలు ఆ దినాన్ని సమాజం కూడుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువేసినప్పుడు కూడా
ఇశ్రాయేల్ సమాజంగా అక్కడ వరకు కూడుకున్నారు. రెండవదిగా గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడమన్నారంటే సాయంకాలం వధించబడమన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వధించబడ్డాడంటే సాయంకాలం వధించబడ్డాడు. మూడవదిగా పిల్లరా కాల్చి వధించిన గొర్రెపిల్లను కాల్చి తినండి అన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు కాల్చబడ్డాడు, మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆ కలవరిలో కాల్చబడ్డాడు. ఇప్పుడు ఆ కాల్చబడిన వాక్యమైన శరీరాన్ని మనము తిని భుజిస్తూ పిల్లలు ఆయన మాధుర్యం తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టాలంటే మనం నిత్యము ఆయన రాక పర్యాంతరం ఉండాలి. నాలుగవదిగా పిల్లల అభిదించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ వారి గుమ్మంలోకి రాస్తే మరణంతో వారిని దాటి వెళ్ళిపోయాడు. ఈ రోజు ఆయన రక్తంలో మనం ఉంటే మనలోకి వచ్చిన అనేకమైన విపత్తులు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ దాటి వెళ్ళిపోయడం కాదు పిల్లరా, ఐదవదిగా వాళ్ళందరూ తీసుకెళ్లి పాలు తేనె పరమ దేశం నడిపించాడు. మనాలు కూడా మన ప్రభు ఒక దినాన రాబోతున్నాడు, ఆ పరమ దేశంలోకి నడిపించబోతున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దానికి స్తోత్రం, గొప్పగల దైవమానికి స్తోత్రం. మా కొరకు నాయన ఉదించబడి మా పాపం దగ్గర చేత నాయన మీ మీద వేసుకొని మీరు కాల్చబడిన అయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. నీకే స్తోత్రం. నేను ఏమి ఇచ్చినో రుణం తీర్చలేను. మా కొరకు వధించబడిన దైవమానికి స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా నీ రక్తమే మాకు విమోచన, నీ రక్తము చేత నాయన మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. అయ్యా నీ రక్తము చేత ఇంకా మేము సరిగ్గా ప్రభు ముద్రించుకోలేకపోయామేమో. అయ్యా నీ రక్త మాలో ప్రోక్షించలేకపోతున్నామేమో. అయ్యా నీ రక్త దాహాల చేత మేము తడపబడలేకపోతున్నామేమో. అయ్యా నీ రక్తము చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీతిమంతులుగా నాయన మమ్మల్ని తీర్చడానికి వచ్చిన దైవమానికి స్తోత్రాలు. నీ నీతిని కనపరిచే కృపను మాకు దయచేయండి. నేను పోలి నీతిమంతులు నడిచే భాగ్యం దయచేయండి. అయ్యా ఇంకెప్పుడు ప్రభు నాయన అయ్యా పాపాలు మీ మీద వేయకంట. అయ్యా మా ద్వారా నేను కలవలసిలో నేను అప్పగించకంట. అయ్యా ఇంకెప్పుడు నేను కాల్చబడకంట. అయ్యా చూసుకొని కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా నీలాగే ప్రభు జీవించే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం. పద్మ గారు ప్రార్థన చేయండి. చెప్పబడే లేఖన భాగాలన్నీ కూడా మనం అందరూ నీరు పరిచయం ప్రార్థన చేయండి. ఈ కొద్ది మేడలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో